హాయ్ అండి, అందరికీ వందనాలండి. మన్నాత చూడండి మా కిన్నూరు ఎలా తింటుందో. నేను తినొద్దా? సరే, నువ్వే తిను. ఎలా? ఇలా అక్కిల్ ఎలా తింటుందో చూసారా బుత్తాతో. మా బావ దీనికోసం ప్రత్యేకంగా ఒక తీసుకొని కొత్తాడు. ఇంతమంది కొని కూడా కాదు ఇది, బుత్తాత ఇప్పుడు తింటున్నాడు. ఇటువైపు చూసు తిను, అటువైపు చూస్తున్నావు, ఇటువైపు చూసి తిను. నా చేయి కాదు, దాన్ని తిను. లైట్ ఇది బాగోలేదు, మబ్బుగా ఉంది. పోయింది లైట్. యేసునామ స్మరణ చేయండి ప్రియులార, క్రీస్తు యేసునామ స్మరణ చేయండి. యేసునామ స్మరణ వలన ఎట్టి కష్టమైన తొలగును. నా బాటల నిండా వేసేస్తున్నావే. నెమ్మదిగా తిను, కొరికేసి పారేకు. అక్కడ జాలాన్ జాలాన్. ఓకే, ఎలా మాయబి ఎలా ఓకే. చూసారా, అది నేను నోట్లేటేసుకున్నానండి. ఎంత తెలివితేటలో నోరు లేనాట్లకి దేవా తండ్రి, ఎంత జ్ఞానం ఇచ్చావో ప్రభా ఇట్లకి నాయన. చూడండి మళ్ళీ పెట్టుకుంటాను నోట్లను. కిన్నూర్ కిన్నూర్ అయ్యో. ఇదిగో మా పెదవులు గారు చెప్తుంది ఇది. తినలే, వద్దులే, నువ్వే తిను. ఎలా? నా చెయ్యి కాదు, నువ్వు తిను. చూడు నా భుజం నిండా ఎలా పోసేసేవో. దీని నిండా నూనె ఉందరా బాబోయ్. అమ్మా, ఇదిగోకి పచ్చిమిరకాయలు ఎన్ని కోసానో చూసారా.
అవన్నీ కోసి 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 జబ్బ నొప్పి వచ్చేస్తుంది. ఇది మా బుచ్చు అనమాట. అదే మా బుచ్చు అంటే అదే మన పచ్చిమిరకాయలు. ఇదంతా కోసాను, కోసి కోసి పెట్టాను. ఇంకా ఇందులో అన్నీ వేసి కలుపుతాను మా బావ. సరేనండి, కోసేటప్పుడు వీడియో చేయలేదు, ఇంకా నడుము నొప్పి చేసింది, అందుకని చేయడం మానేసాను. స్తోత్రం. సరే అయితే తిను. లైట్ బాగలేదు, లైటింగ్ కూడా లేదు అసలు. సరేనండి, అందరికీ బాయ్ అండి. మర్నాథ.